హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగుండారు? బాగుండారా? నేనైతే చాలా బాగుండా. చూడండి, మామిడి పూత బాగా దిగుతుంది. ఒకసారి మందులు కొట్టేసినాము, ఇంకొకసారి స్ప్రే చేయాలా. చూడండి, చిన్న చెట్లైన పూత బాగా వచ్చింది. ఇంకా రావాలా పూత, సుమారుగా ఉంది. ఇంకా కాయలు కూడా, పిందెలు కూడా పట్టింది, బాగా కాయలు కూడా పడుతుంది. మందు అయితే కొట్టేసినాము, బాగా పాదులు నిండా నీళ్లు పడుతున్నాం అనమాట. చూడండి ఎలా ఉన్నాయి చెట్లు, బాగా నీట్గా, ఏమి గడ్డి గిడ్డి ఏం లేకుండా నీట్గా చేసి పెట్టేసాము. చూడండి, పూత కూడా బాగా ఫుల్ వస్తుంది చెట్లకు. ఇంకా పూత వస్తుంది, పిందెలు కూడా వస్తున్నాయి. చూడండి, చెట్టు చిన్నదైన పూత చాలా ఉంది. ఇంకోసారి స్ప్రే చేయాలా, ఇంకోసారి స్ప్రే చెయ్యి, ఇంకోసారి వేర్ల కాడ ఎరువు వేయాల. అప్పుడు ఇంకా బాగా పడుతుంది పిందెలు, పూత బాగా. చూడండి ఎట్లున్నాయో పిందెలు కూడా. చూడండి, చెట్ల కాయలు కూడా ఉన్నాయి. పూత తక్కువే వచ్చింది. ఫస్ట్ టైం కాపు కదా చెట్లకు, అందుకోసం పూత తక్కువే వచ్చింది. వేరే చెట్లకు చూస్తే చాలా పూత వచ్చింది, చాలా పిందెలు కాయలు కూడా బాగా వచ్చినాయి వేరే చెట్లకు. దీనికైతే, ఈ చెట్లకైతే పూత తక్కువే. ఎక్కడో ఉంటాము, ఎక్కడో చెట్లకు చూసుకోవాలంటే చాలా ఇదే. ఈ మాదిరిగా టయానికి మనుషులు దొరకరు, టయానికి మందు కొట్టాలంటే ఇబ్బంది, టయానికి నీళ్లు కట్టాలంటే కూడా ఇబ్బందే. అట్లా అయిపోతుంది ఈ చెట్ల పరిస్థితి. ఏది కూడా టైం టు టైం చేస్తా ఉంటే పూత కాత అంతా బాగుంటుంది కాబట్టి పర్వాలేదు. మనం ఎక్కడో ఉంటాం, ఎక్కడో చేసుకుంటున్నాం కాబట్టి ఈ మాదిరిగా ఉంది తోట. చూడండి ఎలాగుందో, బాగుంది కదా. మీరైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.